ఇప్పుడు రాబోయే కాలంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు సీఎంగా? పవన్ కళ్యాణ్ గారు వస్తేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా? అవ్వాలి, చేయాలి. మార్పు కావాలంటే ఆయనకు ఓటేయాలి. ఈ సంక్షేమ పథకాలు ఇవి చూసుకున్నారనుకోండి, డెవలప్మెంట్ అనేది ఏముండదు. ఇంతవరకు రాజధాని లేదు. ఈ సంక్షేమ పథకాలతో జనాలను సోమరిపోతులు చేయడం తప్పితే వేరేది ఏం కనపట్టలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు సీఎంగా. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన సింగిల్గా పోటీ చేయట్లేదు, ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా. ఆయన ఇద్దరు కలిసి పోటీ చేసేది రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఆయన ఒక్కడు పోటీ చేసాడు అనుకోండి, జనాలు ఆయన ఒక సినిమా యాక్టర్గా చూస్తున్నారు తప్పితే, సినిమా యాక్టర్ ఏముందో వాళ్ళ అన్నయ్యలాగా పార్టీ పెట్టి తీసేస్తాడని ఒక్క రీజన్తో చూస్తున్నారు తప్పితే, ఆయన ఎంత మంచి వ్యక్తి అనేది ఎవరికి తెలియట్లేదు. ఆయన చేసే ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. మొన్న బోట్లు తగలబడిపోతే కూడా వైజాగ్లో చాలా మందికి డబ్బు సాయం చేశాడు. ఎన్నో గొప్ప పనులు ఉన్నాయి ఆయన చేసిన, చాలా మంచి పనులు ఉన్నాయి. అవి జనాలకు అర్థం కావట్లేదు. ఇచ్చే సంక్షేమ పథకాలు చూసుకుంటున్నారు తప్పితే, ఇటు ఇస్తున్నాడు, అటు పక్క తీసుకుంటున్నాడు. మరి సంక్షేమ పథకాలు ఇవ్వకోకుండా మరి అన్ని మంచి పనులు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఒక్క సీటే గెలుచుకున్నారు పోయినసారి? ఒక్క సీటు గెలుచుకున్నారని జనాలు నమ్మట్లేదు. ఆయన హైదరాబాద్లో కూడా పోటీ చేశారు, మరి అసలు అక్కడ కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని అంటున్నారు కదా. ఆయన ఆ నియోజకవర్గంలో పెద్దగా తిరగలేదు కదా. ఎక్కువ హైదరాబాద్లో పోటీ చేశాడు, ఆయన ఎక్కడా తిరగల, తక్కువ. మరి అన్ని మంచి పనులు చేశాయన, మరి ఎక్కడ సభలు పెట్టినా సరే మరి నేను ప్రజలకు ఇది చేస్తానని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు జగన్ను ఓడించడమే నా లక్ష్యం అంటున్నారు కానీ నేను ప్రజలకు ఇది చేస్తాను, అది చేస్తాను, నేను ప్రజలతో ఇలా మమేకం అవుతానని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆయన? ఎందుకు చెప్పలేదు, చెప్తానే ఉన్నారు కదా. అది ఆయన ఇది చెప్పాడు, రైతులకి పెన్షన్ అనే విధానాన్ని ఫస్ట్ ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్. రైతులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి, రైతులకు ఉన్న కష్టాలు, ప్రతి మనిషికి ఆటో తోలుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, అందరికీ సాయం చేస్తున్నారు. రైతులు ఏ పాపం పండించేవాడికి ఏ సాయం చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు రైతులకు పెన్షన్ తేవాలన్న విధానాన్ని ఆయన చెప్పిందే మొదట ఆయన కదా. మరి ఆయనే మొదట అమలు చేసినప్పుడు ఆయన సొంతంగా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? అసలు పొత్తులు పెట్టుకొని ఎందుకు వస్తున్నారు? పొత్తులు లేకోకుండా ఆయన సొంతంగా పనిచేసి సొంతంగా ప్రజల్లోకి వెళ్ళి సొంతంగా నేను ఇది చేస్తానని ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను ఎన్ని పొత్తులు పెట్టుకోనైనా సరే జగన్ను ఓడిస్తానంటున్నారులే కానీ నేను సొంతంగా పోటీ చేసి నాకు ఓట్లు వచ్చినా రాకపోయినా, నేను గెలిచినా గెలవకపోయినా ప్రజల్లోనే తిరుగుతాను, ప్రజలకు ఇది చేస్తానని ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆయన ఎందుకు చెప్పలేదండి, గెలిస్తే సేవ చేస్తా, ఓడిపోతే సాయం చేస్తా అంటున్నారు. మరి అలాగే సింగిల్ గానే ఉండొచ్చు కదా. పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే, పొత్తు పెట్టుకోవడానికి కారణం జగన్ పరిపాలన మరీ దారుణంగా ఉంది. ఆయన ఎలాగైనా దింపేసి, చంద్రబాబు గారి పరిపాలన కొంచెం బాగానే ఉంది. అమరావతి డెవలప్మెంట్ అయ్యే టైంలో అధికారం పోయేసరికి ఇప్పుడు రాజధాని అన్న 3 రాజధానిలు అన్నాడు, ఇంతవరకు రాజధాని దిక్కులేదు. గతంలో మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగాలేదని అనేక చోట్ల విమర్శలు చేశారు కదండి. అసలు బాబుని దించాలి, అసలు ఈ పరిపాలన బాగాలేదు, పేద ప్రజలకు అసలు మేలు జరగట్లేదు, బాబుని లోకేష్ని అసలు దించేయాలని చెప్పేసి ఇదే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అన్నారు కదండి. అప్పుడు బాగాలేని పరిపాలన మళ్ళీ ఇప్పుడు ఆయన వస్తే బాగుంటుందని ఎలా అనుకుంటున్నారు? ఆయన ఎందుకు అనుకుంటున్నారంటే, ఇతనితో పోల్చుకుంటే అతను చంద్రబాబు పరిపాలన కొంచెం పర్లేదు కదా అని చెప్పేసి, ఇప్పుడు వీళ్ళు పొత్తి మీద గెలిచిన పవన్ కళ్యాణ్ గారికి కూడా అధికారం ఉంటుంది. 2.5 ఏళ్ళు అధికారం ఇస్తామని చెప్పి, మరి వాళ్ళు అనుకున్నారో లేదో మనకు తెలియదు. మేము అనుకుంటాం అయితే 2.5 ఏళ్ళ పరిపాలన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంటుంది. ఆ 2.5 ఏళ్ళలో రాష్ట్రాన్ని ఆయన డెవలప్మెంట్ చేయగలరు. అసలు 2.5 ఏళ్ళు అంటున్నారు, అసలు సీఎం పదవి ఎవ్వరు, అసలు సీఎం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారే. జనసేనకి కేవలం సీట్లు ఇస్తాము, వాళ్ళు మా కింద పని చేయడమే అని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు కదండి సభలో. లోకేష్ గారు చెప్పిన పొత్తి మీద గెలిస్తే పవన్ కళ్యాణ్ గారి మాట కూడా వాళ్ళు వింటారు. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు లేకుండా సీఎం అయిన తర్వాత ఎలా వింటారండి? అప్పుడు జన సైనికులంతా జెండా కూలీలాగా మిగిలిపోవడమేనా? జెండా కూలీలు ఏం అవరండి. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకుంటారు. ఆయనకి ఇవన్నీ అవగాహన ఉంది రాజకీయ పరంగా. ఆయన ఏది తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి అనేక చోట్ల సభలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అను టీడీపీ వాళ్ళు కార్యకర్తలు అనేక చోట్ల గొడవలు జరుగుతున్నాయని వింటున్నాం. అంటే వాళ్ళకే పట్టలేదు అని చెప్పేసి దాన్ని ఎలా చూడొచ్చు? అదంతా వాళ్ళకి పడక కాదు, ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళు వాళ్ళ మనుషులు అయి ఉంటారు. వాళ్ళ సభల్లో పడకపోతుంటే వైసీపీ వాళ్ళు ఎలా వస్తారండి? అలా క్రియేట్ చేసి ఉంటారండి, గొడవలు కూడా అలా క్రియేట్ చేసి ఉంటారు. వాళ్ళ జెండా పట్టుకొని వీళ్ళు వైసీపీ వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు, కొట్టుకోరు కదా. కలిసి ఉన్నప్పుడు నాయకుడు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఉంటారు.